బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇటు దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు భయపడుతూనే ఉన్నాయి. ఇటు ఓవైపు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కరోనా కేసులు అనేవి కూడా దేశవ్యాప్తంగా నమోదవుతూనే ఉన్నాయి. ఇటు దేశంలో వారం రోజుల్లో చూసుకుంటే దాదాపు 1200% కూడా ఇటు కరోనా కేసులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. ఇటు ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఒకసారి చూసుకుంటే దాదాపు 3,395 కేసులు అయితే ఇప్పటి వరకు నమోదవుతూ ఉన్నాయి. ఇటు కొత్త వేరియంట్తో జనాలంతా కూడా భయపడిపోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు కొత్త వేరియంట్ల కారణంగానే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటూ కూడా ఇటు ఆరోగ్య నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 685 కొత్త కేసులు నమోదవుతుంటే ఇటు కరోనాతో మరో 4 కూడా మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. ఇటు దేశంలో LF7, XFG, JN.1, NB1.8.1 కొత్త వేరియంట్లు వస్తూ ఉన్నాయి. ఇటు మరో వారంలో కూడా ఇటు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో స్కూల్ ప్రారంభమైతే పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు స్కూల్స్ ఓపెన్ అవుతే కూడా స్కూళ్ళల్లో ఒక విద్యార్థి నుంచి మరొక విద్యార్థికి కూడా ఈ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు స్కూళ్ళల్లో కానివ్వచ్చు, అలాగే ఎక్కడెక్కడైతే విద్యార్థులు ఒకటే చోట కూర్చుంటూ ఉంటారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఇప్పటికి పేరెంట్స్ అయితే ఆందోళనలో ఉన్నారు. ఇటు వేసవి సెలవులు కూడా ముగుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు కరోనా కేసులు కూడా అధికంగా పెరుగుతూ ఉన్నాయి. ఇటు కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంది అంటూ కూడా ఇటు ఆరోగ్య నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటు కేసుల తీవ్రత తగ్గేంత వరకు కూడా ఇటు సెలవులు పొడిగించాలి అంటూ కూడా తల్లిదండ్రులు అయితే కొంతమంది డిమాండ్లు చేస్తున్నారు. ఇటు 5 ఏళ్లు గడిచినా ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఇటు ఇప్పటి వరకు కూడా ఇటు సింగపూర్, హాంకాంగ్లో భారీగా కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. భారత్లో అత్యధికంగా కేరళలోనే ఇటు కోవిడ్ వ్యాప్తి చెందుతుంది అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మరో వారంలో కూడా వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులు కూడా సెలవులు పొడిగించాలి. మరో ఇటు కోవిడ్ కేసులు అనేవి కూడా అధికంగా నమోదవుతున్నాయి. వారం రోజుల్లో చూసుకుంటే ఇటు దాదాపు 1200% కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇటు స్కూళ్ళు ఓపెన్ చేసే సమయం కాబట్టి మరికొన్ని రోజుల పాటు కూడా ఈ కరోనా కేసులు ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో అప్పటి వరకు కూడా స్కూళ్ళకి సెలవులు ఇవ్వాలి, పొడిగించాలి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు అయితే డిమాండ్లు చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఒక్కటే చోట కూర్చుంటూ ఉంటారు. ఇటు వేసవి సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్ళకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ డిమాండ్స్ అయితే ఈ విధంగా వినిపిస్తూ ఉంటే ఇటు మరోవైపు ఇటు కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఇది తొందరగా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో తొందరగా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది అంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇటు మనం చూసుకోవచ్చు ఇటు సింగపూర్, హాంకాంగ్లోనే ఇటు భారీగా అయితే ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి. ఇటు భారత్లో చూసుకుంటే కేరళలోనే ఇటు అధికంగా కోవిడ్ అయితే వ్యాప్తి చెందుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తంగా ఇటు వారం రోజుల గురించి కూడా మనం చూసుకుంటే 1200% అయితే కరోనా కేసులు పెరిగాయి. ఇటు ప్రస్తుతం దేశంలో మొత్తం అసలు కరోనాకి సంబంధించిన యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 3,395 కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇటు ప్రస్తుతం దేశంలో ఇదొక్క 24 గంటల్లోనే 685 కొత్త కేసులు అయితే నమోదవుతున్న నేపథ్యంలో ఇటు స్కూళ్ళు తెరిచే సమయం కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ కరోనా కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తూ ఉన్నాం ఇటు దాదాపు వారం రోజుల్లోనే 1200% అయితే కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో మరోవైపు ఇటు పేరెంట్స్ కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు స్కూల్లో సెలవులు పొడిగించాలి అని. సో మొత్తంగా అసలు ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, సిచ్యువేషన్ ఎలా ఉందనుకోవచ్చు శివ ఇప్పుడు కరోనాకు సంబంధించి? ప్రధానంగా చూసుకుంటే కరోనాకు సంబంధించి కొత్త వేరియంట్లు అనేవి భయపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే ఈ వారంలోనే 1200% కరోనా కేసులు పెరిగినట్లుగా కూడా అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశం 3,395 యాక్టివ్ కేసులు నమోదైనట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్త వేరియంట్ల కారణంగానే ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 685 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు దాంతో పాటు 4 కొత్తగా మృతి చెందారు. దేశంలో LF7, XFG, JN.1, NB1.8.1 కొత్త వేరియంట్ అనేవి ఎక్కువగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనే కరోనా కేసులు అనేవి ఇన్ఫెక్షన్ అనేవి ఎక్కువ పెరుగుతున్నాయి. మరొక వారం రోజుల్లో స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ లో స్కూల్స్ ఓపెన్ చేయడం ద్వారా ఈ వ్యాప్తి అనేది మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ ప్రారంభమైతే పరిస్థితి ఏంటి అనేది తల్లిదండ్రులు అయితే
తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కేసుల తీవ్రత తగ్గే వరకు సెలవులు కూడా పొడిగించాలనేది కూడా ఈ పేరెంట్స్ నుంచి అయితే ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేసుల తీవ్రత తగ్గే వరకు సెలవులు కూడా పెంచాలంటూ కూడా పొడిగించాలనేది ఒక ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తోంది. అంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో అంటే కరోనా వ్యాపించి 5 సంవత్సరాలుగా కావస్తుంది. వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం లభించినప్పటికీ కూడా ఈ వ్యాప్తి అనేది కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఈ కరోనా నివారించాలంటే కనుక టెస్టుల సంఖ్య పెంచాలి. ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారందరూ కూడా ఇళ్ల బయటకు రాకుండా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉండి వారు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. మాస్కులు ధరించాలి, శానిటైజర్ వినియోగించాలని కూడా ప్రధానంగా మొదటి నుంచి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కేంద్ర ఆరోగ్య శాఖ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. కానీ ఏదో ఒక విధంగా ఈ వ్యాప్తి అనేది జరుగుతుంది. అంటే సీజనల్ వ్యాధులు ప్లస్ దాని సిమ్టమ్స్ కానీ ఇటు కరోనా సిమ్టమ్స్ అనేది కూడా రెండు ఒకే విధంగా కూడా నేపథ్యంలో వాటిని గుర్తించడంలో కొంత నిర్లక్ష్యం అనేది వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇది తీవ్రత ఎక్కువడం, అది కొంత మరణానికి కూడా దారి తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సింగపూర్, హాంకాంగ్ లో కూడా కేసులు భారీగా వ్యాపిస్తూ ఉన్నాయి. భారత్ లో అత్యధికంగా కేరళలో కోవిడ్ వ్యాప్తి అనేది జరిగింది. గతంలో కూడా మనం గత పరిణామాలు చూసుకుంటే కనుక కోవిడ్ వ్యాప్తి అనేది కేరళలోనే గతంలో జరిగింది ఎక్కువగా. ఇప్పుడు అక్కడ తగ్గిన తర్వాత మళ్ళా చుట్టుపక్కల రాష్ట్రాలకి వ్యాపించింది. తర్వాత మళ్ళీ కేరళలోనే ఎక్కువ కేసులు నమోదాయి. ఇప్పుడు కూడా సేమ్ సీన్ అనేది మళ్ళీ కేరళలో ఎక్కువగా రిపీట్ అవుతుంది. అక్కడ ఉన్న మార్కెట్ల వల్ల, అక్కడ మార్కెట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇటువంటి కరోనా కేసులు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికీ వేణాద్రి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వేణాద్రి కూడా ఇప్పటికే కొన్ని సూచనలు జారీ చేశారు. కరోనాకు సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలి. స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ వినియోగించాలి, మాస్కులు కంపల్సరీ ధరించాలని కూడా ప్రధానంగా కేరళ ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఇటు దేశవ్యాప్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా రోజు రోజుకి కరోనా వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కరోనా వ్యాప్తిని నివారించవచ్చనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలు అప్రమత్తం చేస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడో చోట కరోనా వ్యాప్తి అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దాన్ని బారిన పడకుండా ఉండాలని కనీసం మాస్కులు ధరించి శానిటైజర్ వినియోగించడం ద్వారా ఈ కరోనా వ్యాప్తి అనేది నివారించవచ్చనేది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. దానికి అనుగుణంగానే అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక రూపంలో కరోనా వ్యాప్తి అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక వారం రోజులు స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పేరెంట్స్ అయితే ఈ సేవలు మరికొన్ని పొడిగించాలి అనేది కూడా పొడిగించాలని ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్స్ సెలవులు పొడిగించాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్కూల్స్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా వేచి చూడాల్సి ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శివ. ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు కోవిడ్ సంఖ్యలు అయితే అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటు స్కూళ్ళకు కూడా ఓపెన్ చేసే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో అయితే ఇటు పేరెంట్స్ అందరూ కూడా మరికొన్ని రోజులు కూడా సెలవులు పొడిగించాలి అంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా కరోనా కేసులకు సంబంధించి ఇంకా పెరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. వైద్యులందరూ కూడా పలు సూచనలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఇటు 5 ఏళ్ల కిందట చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ కరోనా ఇప్పుడు వైరస్ మహమ్మారి మళ్ళీ పెరుగుతుంది అంటూ కూడా ఒక ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా ఇటు కొత్తగా ఏదైతే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయో అవన్నీ కూడా తొందరగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికీ అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య చూసుకుంటే 3,395 కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇటు కొత్త వేరియంట్ల కారణంగానే అయితే వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో చూడాలి మున్ముందు ఇటు వైద్య అధికారులు ఎటువంటి జాగ్రత్తలు జారీ చేస్తారు, అలాగే ఇటు స్కూళ్ళకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి.